వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల ఒప్పందాలు, అదేవిధంగా ఇబ్బందులపై ఢిల్లీలో ఈపాటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చేరుకున్నారు. అక్కడ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలపై పంచాయతీ నడిచింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ముఖ్యంగా బనకచల్ల వివాదంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, బనకచల్ల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేగింది. టోటల్గా ఇవాళ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒకటే పాయింట్గా బనకచల్ల ప్రాజెక్టుని ఏపీ సీఎం ప్రతిపాదించినట్టు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే 11 అంశాలను డిమాండ్ ముందుంచినట్టు జలశక్తి శాఖ ముందు వార్తలు వస్తున్నాయి. ఇది ఈనాటి డిబేట్. ఈ డిబేట్కి సంబంధించి మనతో పాటు ప్రస్తావించడానికి సిద్ధంగా ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ గారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత మల్లిబాబు గారు, ప్రముఖ అనలిస్ట్ వీరశేఖర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మల్లిబాబు గారు. నమస్తే అండి. మల్లిబాబు గారు నమస్తే అండి. ఏంటి బనకచల్ల వివాదం కొంతకాలంగా నడుస్తూ ఉంది. యాక్చువల్గా గోదావరి సంబంధించినటువంటి నీరు మొత్తం కూడా మొత్తం నిండిపోయిన తర్వాత వృధాగా వెళ్ళేటువంటి నీటిని సముద్రంలో కలవకుండా ఆ నీటిని వాడుకోవటానికి మేము బనకచల్ల ప్రాజెక్టు కడుతున్నాం, కానీ దీంట్లో ఎటువంటి నష్టం లేదు అని మొదటి నుంచి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాదిస్తూ ఉంది. కానీ బనకచల్ల విషయంలో మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకిస్తూ ఉంది. అసలు దీని క్లారిటీ చెప్పాలంటే ఎందుకు బనకచల్ల సంబంధించిన వివాదంలో ప్రధానంగా ఈ ఏదైతే వృధాగా పోతున్న నీరుని సముద్రంలో కలవకుండా కట్టేటువంటి ప్రాజెక్టు విషయంలో అసలు తెలంగాణ ఇబ్బంది లేనిది, దానికి సరైనటువంటి వాళ్ళకి ఇబ్బందుల గురించి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా తెలంగాణకు తెలియజేసే విషయంలో ఎక్కడైనా ఫెయిల్ అయిందా? ఎందుకంటే మొదటి నుంచి ఈ బనకచల్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నదే మాకు సంప్రదించలేదు, కేంద్రంతో ఉన్నటువంటి పరిచయాలని బట్టి కానివ్వండి, ఇండియాలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ వాళ్ళు డైరెక్ట్గానే వెళ్ళిపోయి అక్కడ కావాల్సినటువంటి పర్మిషన్స్ తెచ్చుకొని హుటాహుటిన చాలా ఫాస్ట్గా పనులని స్టార్ట్ చేసుకుంటున్నారు. కేవలం మాతో సంప్రదించకుండానే చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిచయాలని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అన్నటువంటి వార్త మొదటి నుంచి వస్తుంది. అవసరమైతే దీనికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తామన్నటువంటి వార్తలు కూడా కొన్నాళ్ళు వచ్చినాయి. ఏదైతేనే జలశక్తి శాఖ ఇద్దరు సీఎంలతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తారు, రెండంటే ఆహ్వానించినాయి. మరి దీని మీద పార్టీ స్టాండ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఏంటి, ప్రధానంగా చెప్పుకుంటే ఏమంటారు? నమస్తే అండి అందరికి, నాతోటి ఉన్న అందరికి కూడా. మేమేం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ హలో మల్లిబాబు గారు కంటిన్యూ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకళ్ళ నష్టం కోరి మనం బాగుపడాలని కోరుకోరండి. హలో, ఇక్కడ 100కు 100% కూడా మీరు ఇందాక అన్నారు కదా, అది వృధాగా పోయే నీరు. ఎందుకంటే సముద్రంలో ప్రతి సంవత్సరం 2000 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. దాంట్లో ఒక 200 టీఎంసీలు మాత్రమే దీనికి బనకచర్ల ప్రాజెక్టుకి ఇది చేస్తున్నారు. దాంట్లో మరి ఏం వివాదం ఉందో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ తెలంగాణలో ఆ రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే ఇద్దరికి తెలుసు. రెండు పార్టీలు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే సంఘాలు గొడవ చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సేవా సమితి కానీ ఇద్దరికి తెలుసు దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఆంధ్ర బాగుపడిద్ది, అట్ ద సేమ్ టైం తెలంగాణకు వచ్చే నష్టం ఏం లేదని ఇద్దరికి తెలుసు. కానీ ఎక్కడ ఎవరు ప్రజల దృష్టిలో మనం ఏదో ఒక సమస్య ఇది ఎత్తుకోకపోతే అది ఎక్కడ ఇదిద్దు అని చెప్పి ఇరు పార్టీలు అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా ఇదిగా వ్యవహరిస్తున్నాయి. ఏం లేదు, దాన్ని ఏమంటారంటే కోడిగుడ్డు మీద ఏటలు దిగుతూ ఉంటారు చూడండి. అంటే నేను తప్పుగా కాదు, ఇక్కడ ఎవరు తగ్గితే ఇదో రేవంత్ రెడ్డి గారు బాబు గారికి సహకరిస్తున్నాడు అంతే. రేవంత్ రెడ్డి గారి మనసులో ఇక్కడ జరిగే నష్టం ఏందా లాభం ఏందా అనేది అందరికి తెలుసు. అసలు చిన్న పిల్లాడికి కూడా ఇందులో ఒక అవగాహన ఉందండి. కానీ మాట్లాడకపోతే బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటారు, లేదు బీఆర్ఎస్ మాట్లాడకుండా ఉన్నారంటే వీళ్ళు ఇదిగా చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య పోటీ పడి ఏమి లేని దాన్ని ఒక సమస్య సృష్టిస్తున్నారు. దీంట్లో నేను మళ్ళా మీకేం చెప్తున్నానంటే అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం లేదు. దీనివల్ల మీరు నమ్మిన చాలా మంది ఏంటంటే రాయలసీమలో అన్ని జిల్లాలకి, నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఇవన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతాయి. లాభమే కదా. ఇక్కడ మాకున్న ప్రతిపక్ష పార్టీ ఏంటంటే అత్యంత దరిద్రమైన పార్టీ. ఒక మన రాష్ట్రానికి ఒక
ఓ ప్రాజెక్టు రావడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏదైతే ఈ సాక్షి ఛానల్ కానీ దానికి సంబంధించిన యాజమాన్యం కానీ, నేను ఇందాక చూసా ఒక 7 hours కింద, మేము ముందే చెప్పాం దీనికి అనుమతులు ఎట్లేవు అది ఇది అని చెప్పారు. వాళ్ళు అసలు ఆనందపడుతున్నారా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మనకు రాకపోతే ఎవరు బాగుపడేది, వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ అక్కడ ఏదన్నా రాష్ట్రం విషయంలో అది మంచి జరగకపోయినా వాళ్ళందరూ ఏకంగా ఉంటున్నారు. ఇక్కడ మన రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీ దాన్ని కూడా ఓర్చుకునే లేదు. నాకు చూసా 7 గంటల కిందట ఆయన యాంకర్ ఈశ్వర్ ఎవరు ఉన్నారు కదా, ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే సిగ్గేసింది. చిచ్చి ఇలా ఉందా అనేది. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోరాలి. ఇప్పుడు రాయలసీమలో గాని ఎక్కడన్నా గాని గాలి ప్రధానంగా మల్లిబాబు గారు, అంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించిన సమస్య ఏంది? ఈ బనకచర్ల మీద వాళ్ళ సమస్య ఏమని మాట్లాడుతున్నారు? మీకు ఏమర్థమైంది? అసలు ఏం చెప్పుకోలేకపోతున్నారు. సమస్య ఏంటంటే అంటే నేను ఇందాక ఈ డిబేట్ ఉందన్న తర్వాత మొత్తం కాస్త యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిని చెక్ చేసి వాళ్ళ ఆరోపణలు ఏంటంటే పొయ్యే నీరు మీదే ఎవరికి ఇది లేదు, సముద్రంలో పోయే వృధా నీరు మీద ఎవరికి హక్కు లేదు అంటారు. నేను కొన్ని చూశాను. సముద్రంలో వృధాగా పోయే మల్లిబాబు గారు చిన్న ఇంటరప్షన్ అండి. ఇదే బనకచర్లకు సంబంధించిన విషయం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దామండి. లైవ్ చూసిన తర్వాత మనం కంటిన్యూ ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తుందో అని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ 3 సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఆ 3 కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడ్డటువంటివి. జిఆర్ఎంబి కానీ పీపీఏ కానీ. సిడబ్ల్యూసి ఈజ్ ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. 3 సంస్థలు కూడా అసలు దీనికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి. అదే కాకుండా 4వ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాల? యువర్ ఓన్ సిడబ్ల్యూసి, యువర్ ఓన్ జిఆర్ఎంబి, యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, యువర్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఈ 4 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేవే. ఈ 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు రచ్చుడేంది? అసలు నాకు అర్థం కాదు. ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది. దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది రేవంత్ రెడ్డి? ఎట్లా సంతకం పెడతావు నువ్వు? కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు.
అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టంగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు? అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా, బాబు ఒత్తిడి పనిచేసిందా, ఏ ఒత్తిడి మీద బాయ్కాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పొద్దుగాల బాయ్కాట్ అన్నావు, తెల్లారి వరకు బాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని. ఈ బాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది, ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా పరిస్థితి ఏంటంటే మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను, ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంది? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి, ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకుంటాడు. ఇలా పేరుకేమో రేవంత్ పాలన, కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే. అంటే ఇలా ఇదొక్క విషయంలో కాదు, అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు, రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు. ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర వారికి ఇవాళ తెలంగాణలో బాబు గారు చెప్పుడు, రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నువ్వు విమర్శించుతావా, కేసీఆర్ గారిని విమర్శిస్తావా? ఇప్పుడు ఏదైనా పీపీటీ పెట్టిండి ఈ మధ్యలో 2 సార్లు. ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నాడో చూపించాలి. కానీ ఈయన ఎంతసేపు పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు, అవాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీ పోరాటం ఎవరి మీద? తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా, తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా? నువ్వు పోరాడతలేవు, నీ అక్కసు నువ్వు కక్కుతా ఉన్నావు. నువ్వు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు. ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది, తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో. స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఎవరి ఎజెండా అమలవుతుంది. ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు, నువ్వు ఇవాళ అని చెప్తుండు మేము చాలా 4 సాధించిన అంటుండి. ఇలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయింది, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేది ఏంది? ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. రెండవది కేఆర్ఎంబి విజయవాడకు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు, అంతే కదా. అది విజయం అంటాడు. అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లులోనే ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులోనే ఉంది. అలా కొత్తగా హైదరాబాద్లోనే ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ వెనకటి మీరు చూసిండ్రు ఏది కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి 10 ఏళ్ళు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు, కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా 10 ఏళ్ళు మన యాజమాయిషిలో ఉంచుకుంది. వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు,
నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు. అరే అట్లెట్లా అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి అది ఉత్తుతగా చేసినాం, ఆ తప్పు మేము వాపస్ తీసుకుంటాం, మేము ఇయ్యమన్నావు. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు. ఇంతకు మించి నువ్వు చేసిందేంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్దగా మేము సాధించినాం. 20 నెలల ఇందు నువ్వు వచ్చి 20. వెల్కమ్ బ్యాక్. అదండి మల్లిబాబు గారు, టోటల్గా ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి గురు శిష్యుల బంధంతోనే ఈ విధంగా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పుడు వరకు మాట్లాడిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్తున్నారు ఈ విషయాన్ని. అసలు ఎందుకు సమావేశానికి హాజరయ్యారు? లేనిపోని అసలు ఆ ప్రాజెక్టు అనుమతి లేని ప్రాజెక్టుల పట్ల చర్చ ఏంది? సీఎం రేవంత్ రెడ్డి హాజరవటం ఏంది? ఇక్కడ పరిపాలన అంతా కూడా రేవంత్ రెడ్డి కాదు, ఏపీ సీఎం చంద్రబాబు సూచనలతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు దాకా హరీష్ రావు గారు. మల్లిబాబు గారు, నేను ఇందాకనే మీకు ఇందాక ప్రస్తావించిన దాంట్లో ఏం చెప్పాను, ఇది ఏం లేకుండా ఒక ఏదో సృష్టించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తెలుసు, వీళ్ళ మనస్సాక్షికి తెలుసు, కేసీఆర్ గారి మనస్సాక్షికి, ఆ పార్టీకి తెలుసు. దీని వల్ల ఇటువంటి అడ్డుకున్నందువల్ల, గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకున్నందువల్ల గాని, మన ఏపీకి ప్రాజెక్ట్ వచ్చినందువల్ల గాని వాళ్ళకి నష్టం లేదు, లాభం లేదు వాస్తవంగా. ఎందుకంటే కానీ ఇక్కడ మనం ఎక్కడ వెనకబడిపోతాము, ప్రజా పోరాటాల్లో మనం చేయట్లేదని ఏదో ఒక దీంతో రావటమే తప్పితే భూమిరాంగా పోతున్నారండి. ప్రజల మనస్సాక్షి తెలుసు. ఇదివరకు ఇట్లాగా రెచ్చగొట్టుకుని ఇది చేసుకుని యాక్చువల్ గా తెలంగాణ అంటేనే ఒక పోరాట స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి కలిగిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఏదో ఒకటి మళ్ళీ బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడే కుంటుతా ఉంది. ఇలాంటి అంశాలను సృష్టించి గాలిపోగు చేసి ఇదిగో దీనివల్ల ఇంత నష్టం అదర్ కాకపోతే రేపు ఏమంటారండి? జనరల్ గా ఒక సీఎం ని ఇందులో ఏం చెప్పారు అప్పుడు, దీని ప్రకారం 2014 విభజన చట్టంలో ఏం చెప్పారు, కంపల్సరీ రాష్ట్రాల సీఎం కౌన్సిలర్లు ఇట్లా కొంతమంది చేసి చర్చ జరుపుకోవాలన్నారు. వచ్చారు. దానివల్ల ఇక వెంటనే చంద్రబాబు గారు ఇది ఇదని చెప్పి పంట కడతా ఉంటారు. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే దయాకర్ గారు, ఏంటి నిన్నటి వరకు ఏదైతే ఢిల్లీ నుంచి వార్త వచ్చింది, సిఆర్ పాటిల్ ఆ జలశక్తి శాఖ మంత్రి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు బనకచర్ల ప్రాజెక్టు మీద మాట్లాడాలి అనేటువంటి ఆహ్వానం అందిందనే వార్త నిన్నంతా హల్చల్ చేసింది. కానీ పిలవటంలో పెద్ద వార్త ఏం లేదు, ఎందుకంటే గతంలోనే చెప్పారు సిఆర్ పాటిల్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంని పిలిచి మాట్లాడతానని. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ మీటింగ్ అటెండ్ అవుతారా లేదా అనే ఉత్కంఠ వాతావరణం ఒక పక్క, అసలు రాము అపెక్స్లో ప్రస్తావన లేనటువంటి, అనుమతి లేనటువంటి ప్రాజెక్టు గురించి ఎందుకు వెళ్ళాలి, మేము రాము అనేటువంటి విషయాన్ని కూడా కేంద్రానికి పంపారు అనేటువంటి వార్త నిన్న సాయంత్రం వరకు నడిచింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్ర సీఎంలు అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మీ దగ్గర ఎటువంటి వార్తలు ఉన్నాయి, ఏం మాట్లాడుకున్నారు, మళ్ళీ ఎందుకు మీ ముఖ్యమంత్రి ఫస్ట్ హాజరవుతానంటాం, తర్వాత హాజరు కావనంటాం, ఇలాంటి రకరకాల ఎందుకు అనుమానాలు, చివరికి హాజరవటం పట్ల ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, చూసాము. హరీష్ రావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా విమర్శించడం జరిగింది. అసలు వెళ్ళటం పెద్ద తప్పు అంటూ దీని గురించి ఏమంటారు సార్? ముందుగా డెప్యూటీ కోచ్ సార్కి నమస్కారం. సార్కి సార్, ఇప్పుడు ఈ సమస్య 10 ఏళ్ల నుంచి సమస్యలాగానే ఉందంటున్నారు. ఈ సమస్య ఎప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే జరుగుతుంది. ఈ జరిగిన సమస్యను తెలంగాణ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు ఏం చేసింది? ఈ 10 సంవత్సరాలు చేయలేని దాన్ని మాకు మిగులుదల ఉన్న వాటర్ అని వాళ్ళు అంటున్నారు. మాకు సరిపోని వాటర్ మిగిలిన తర్వాత మీకు వదులుతాం అనేది మా ఆలోచన, మా ప్రభుత్వం చెప్పేది. ఈ విషయంలో నిన్న తెలంగాణలో భారీ, అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది అనుకోకండి, కానీ ఈ 10 సంవత్సరాల్లో తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఈ తెల్ల రేషన్ కార్డుల ప్రోగ్రామ్ నిన్న ఉండటం వల్ల ఇక్కడ కూడా ఆ సార్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలా వద్దా అనే లాస్ట్ టైంలో మీరు అన్నట్టు పీక్ స్టేజ్ లో వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ పిలిచిన దానికి విలువిచ్చాము, సార్ ని కలిశారు. దాని గురించి అలా జరిగిన జలశక్తి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకొని చేయాల్సిన పని ఏంటి? ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి
సరిపడకపోతే మధ్యవర్తి అనేవాడికి ఒక పెద్ద మనిషి వస్తాడు. అట్లనే మనకి పెద్ద మనిషి ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాం దీన్ని. దీంట్లో ఇప్పుడు ఈ విషయంలో ఎన్ఓసి అడుగుతున్నారు. 200 ఇప్పుడు 200 ఎక్సమీటర్లు వచ్చినప్పుడు తీసుకోవాల్సింది అంత. ఎవరు మేము వాడిన వాటనే మిగులు ఉంటాయి అంటున్నారు. మిగులు కాదు, మాకు సరిపడా వచ్చినదానే మనం వదులుతున్నారు. దానివల్ల కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ క్లోజ్ చేసి దీన్ని వదిలిచేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మేమంటూ ఆ రోజు మాట్లాడిన మాటని ఈ రోజు మాట్లాడిన మాటకి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి మాట్లాడిన మాట, సీఎం హోదాలో ఉండి మాట్లాడిన మాట, మాకు సరిపడా ఉన్న వాటిని మీకు మిగులు అనేదాన్ని వాళ్ళు అంటున్నారు. ఈ 2 రాష్ట్రాలు ఫస్ట్ దీన్ని కూర్చోబెట్టి సరి చేసేది కారణం ఇవాళ జరిగిన కారణం అదే కదా. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడింది అదే కదా. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మా సీఎం గారు ఏం మాట్లాడన్నది విషయం మాత్రం మనకి ఇంకా న్యూస్ బయటకు రాలేదు. దీంట్లో భాగంగా 2 రాష్ట్రాలకు అనుకూలంగా పోతే తప్ప ఎవరు ఒకప్పుడు ఒకే ఇంటి కుటుంబం. దీంట్లో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, మన కేసీఆర్ గారు, జగన్ గారు ఉన్నప్పుడు కాలే. ఇప్పుడు 2 రాష్ట్రాలకి ఇద్దరికి ఇష్టపూర్తిగానే అన్ని జరుగుతాయి. ఎవరు అండర్స్టాండ్ మీదనే టైం తీసుకొని దాన్ని ఎవరికి సరిపడే ఎవరికి అనేది దాని మీద నడుస్తుంటది. అంతే తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి అటు నుంచి నీళ్లు మిగులు అనేది లేదు. మాకు సరిపడ నీళ్లు అయిపోయాకనే అటు వదలటం జరుగుతుంది. మల్లిబాబు గారు చెప్పండి. మల్లిబాబు గారు, ఇంత ఉత్కంఠంగా 2 రాష్ట్రాల మధ్య ఇంత చర్చ జరుగుతుంటే ఈ బనకచర్ల గురించి కానివ్వండి, గోదావరి కృష్ణా సంబంధించిన నీటి జలాల వివాదం సంబంధించి కానీ ఇంత విధంగా చర్చలు జరుగుతూ ఉంటే అక్కడ కేంద్రంలో కేవలం ఒకే ఒక పాయింట్ బనకచర్ల మీద మాత్రమే ప్రపోజల్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇటు మీడియాలో. అదేవిధంగా 13 అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రపోజల్ పెట్టింది వార్తలు వస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అసలు బనకచర్ల ప్రాజెక్టే ప్రస్తావనే లేదు, అసలు అపెక్స్ మీటింగే జరగలేదు, ఇది ఫార్మల్ మీటింగ్ జరిగిందంతే అన్నటువంటి వార్తని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు గారు జరిగిన మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి కానీ, లేకపోతే ఇటు మిగతా నెల్లూరు, ప్రకాశం, ఈ మిగిలిపోయిన గాలేరు, నగరి, తర్వాత కేసీ కెనాల్, తెలుగు గంగ కెనాల్, వీటన్నిటికీ ఎంత లాభం ఉంటుందో, నాగార్జున కుడికాలకు కానీ, నాగార్జున సాగర్ కుడికాలకు కానీ, వీటన్నిటి వల్ల ఎన్ని లక్షల హెక్టార్లు ఉపయోగపడిద్దో, ప్లస్ అవసరం ఉందండి. ఇక్కడ మేము ఉపయోగించుకునేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ తరఫున అవసరం ఉంది. ఇక్కడ గోదావరి జలాలు అనవసరంగా 2 నుంచి 3 వేల టీఎంసీలు పోతుంటే ఇక్కడ గొంతు ఎండిపోకుండా రాయలసీమ ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ ప్రాజెక్ట్ అవసరం. బనకచర్ల ప్రాజెక్టు అంత మహాయజ్ఞాన్ని కూడా చిన్న దీంతో తీసేస్తుంటారు ఇక్కడ ప్రతిపక్షం. నేను అనేది ఏంటంటే అక్కడైతే మాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు చర్చలు జరిగినాయి. అలాగనే ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అసలు బనకచర్ల అవసరమా మనకు ఇప్పుడు దాని మీద ఎందుకు అది ఇది అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం, ఇది ఇక్కడ జరుగుతుంది అంతా ఏంటంటే ఒక మంచి జరగటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే బనకచర్ల వల్ల ఏం నష్టం అంటున్నారు ఆయన అనేది అదే. అసలు ఇంకా సపోర్ట్ గా ఉండాల్సింది పోయి మీరు ఒకసారి ఆయన ప్రెస్ మీట్ లో వాళ్ళు ప్రస్తావించాడు చూడండి, అలా ఇంతవరకు దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ఎందుకు పైకి తెస్తున్నారు అది అన్నారు. ఒక చర్చ జరిగి దానికి అనుమతులు క్లియరెన్స్ కావాలంటే 2 రాష్ట్రాల అందరూ అనుమతి కావాలి కదా. దాని మీద సపోజ్ మల్లిబాబు గారు, ఈ బనకచర్ల మీద ఎటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ బనకచర్ల వల్ల ఎటువంటి నష్టం అనేది లేవనెత్తుతా ఉంది? ప్రధాన సమస్య ఏం చెప్తుంది? ఏం చెప్పరు. అదేమంటే ఇప్పుడు అవసరం లేదు బనకచర్ల ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు ఈయన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశాడండి. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం సరికాదని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇంత మంచి చర్చలు జరుగుతున్న టైంలో అతను అలా మాట్లాడితే దాన్ని ఏమని అనాలండి? అన్నాడా అనలేదనేది అతను ఏం లేదు అనేది. మిగతా మిగులు జలాలపై స్పష్టత లేకుండా ఎలా ఇస్తారంట? చర్చలు జరుగుతుంటేనే కదా ఒక కులుకి మనం అడిగినన్ని వాళ్ళేం ఒప్పుకోరు. తెలంగాణ ఇక్కడ ఒక పాయింట్ ఎగుస్తుందండి మల్లిబాబు గారు. ఇప్పుడు ఇదే గనక అలాంటి మిగులు జలాల మీద
హక్కు అంటుంది ఆంధ్రప్రదేశ్. హక్కు అనేది ఎలా ఇస్తాము? ఇప్పుడు ఉన్నటువంటి మిగులు జలాలు వాడుకుంటే తప్పేందంటారు. ఒక 10-20 ఏళ్ల తర్వాత వేరే రకంగా మారిద్ది ఆ టాపిక్. హక్కు దాకెళ్ళిద్ది. తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నది. కాకపోతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి వాటర్ అసలు ఫుల్గా నిండిపోయి ఉంది. దానికి సంబంధించిన వాటరు సముద్రంలో కలవకుండా ఉండేందుకే మేము వాడుకుంటున్నాం అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సరే అంతగా నిండిపోయి వేస్ట్గా పోతుంది కాబట్టి వాటరు మా తెలంగాణకు ఒక 1000 TMCలు ఇవ్వండి చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మళ్ళీ ఆ విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖం చాటేస్తుందనే వార్త కూడా వస్తూ ఉంది. సరే దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనం అనలిస్ట్ వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, ఇప్పుడు చూస్తున్నటువంటి ఏదైతే కేంద్రం నుంచి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానించిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠ అనుకోవాలి. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా, ఈ సభకు వెళ్తారా లేదా, అసలు అపెక్స్లో ప్రస్తావన లేనటువంటి బనకచర్ల ప్రాజెక్టు, అనుమతి లేని ప్రాజెక్టుల గురించి ప్రస్తావన ఏంది, మేము హాజరవ్వము అని ఇటుపక్క తెలంగాణ ప్రభుత్వం పంపిందనే వార్త నిన్నంత హల్చల్ చేస్తే, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి కేవలం బనకచర్ల మీదనే జలశక్తి శాఖ ముందు ప్రతిపాదించిన వార్తలు వస్తుంది. ఇందాక చూస్తే బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పడం అసలు రేవంత్ రెడ్డి వెళ్ళటమే మహా తప్పు, అసలు వెళ్ళకూడదు అలాంటి వాటికి, పర్మిషన్ లేనటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ మాట్లాడడం ఎందుకు, కాబట్టి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందాలతో ప్రకారం చంద్రబాబు కోసం వెళ్ళినట్టుంది, అంత చంద్రబాబు పెత్తనం నడుస్తుందనే వార్తలు చెప్తున్నారు. అసలు టోటల్గా ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్ళటం అనేది కరెక్ట్ అంటారా, తప్పిదం అంటారా? నిజంగా అసలు అలాంటి టాపిక్లు అక్కడ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చుంటే సమస్య పరిష్కారం అయ్యే టాపిక్స్ అనేవి ఏమంటారు? ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు ఇటు ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా. గత ప్రభుత్వం ఇద్దరు వాళ్ళు అప్పుడు చంద్రశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నా కూడా అన్ని విషయాల్లో వాళ్ళు సఖ్యతగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో వచ్చేతలకి ఇదేదో ఒక రణరంగాన్ని సృష్టించినట్లుగా దాని మీద ఒక హైడ్రామా నడిచిన పరిస్థితులు కూడా కొన్ని మనం చూసాం. కాబట్టి కేంద్రం మాత్రమే ఈ బనకచర్ల విషయంలో, ఈ ప్రాజెక్టుల విషయంలో, ఈ కృష్ణా గోదావరి వాటర్ ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం మాత్రం జోక్యం చేసుకుని మాత్రమే వీళ్ళిద్దరిని సరిచేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే కేంద్రం ద్వారానే ఇలాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇద్దరిని మాట్లాడి తేల్చాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది. ప్రజెంట్ అటు ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం అయినా కూడా, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో అభ్యర్థి అయినా కూడా ఇద్దరిని సమర్థించి వాళ్ళిద్దరికి నచ్చజెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే దాని మీద వాటర్ ఎవరికి అంటే మిగులు జలాలను మనం వాడుకునే పరిస్థితికి, అలాగే వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టు దీని గురించి అంటే కేంద్రం నుంచి నిపుణుల సహాయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని హర్షించదగ్గ విషయం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎవరు వెళ్లకుండా, ఎవరు తెలుసుకోకుండా, ఎవరికి వాళ్ళు దాని మీద ఇక్కడ కూర్చొని రణరంగం సృష్టించుకోవటం, వాటర్ మీద యుద్ధాలు చేయటం అనేది కరెక్ట్ కాదనేది ప్రజల వాదన. ప్రజలకు కావాల్సింది అంతిమంగా ఏంటంటే రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న 2 జీవన నదులలోంచి ఎవరికి కావాల్సిన వాటా వాళ్ళు తీసుకుంటూ సస్యశ్యామలంగా పంటలు పండించుకునే విధంగా ప్రాజెక్టులు, విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా వీటిని ఉండాలి. కానీ వీటి మీద రాజకీయంగా లబ్ధి పొందడం, ఏదో మాట్లాడుకోవడం కోసం దీన్ని బేస్ చేసుకోకూడదు. ఈ ప్రజోపయోగంగా ఉండాల్సిన ప్రాజెక్టుల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోకూడదు అనే విషయం మీద వీళ్ళిద్దరూ కలిసి కేంద్రం దగ్గరికి వెళ్ళటం కరెక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే అప్పట్లో 2016లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇదే విషయాన్ని అపెక్స్లో ప్రతిపాదించి యాక్చువల్ తెలంగాణకు ఒక 553 TMCలు అవసరమైతే మాకు ఒక 229 చాలు అని అన్నారు. అప్పుడే దీనికి అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి మరణశాసనం రాశారు అనేటువంటి వార్త కూడా కావాలంటే అపెక్స్ నోట్స్లో ఉంది, చూసుకోండి అంటూ సాక్ష్యాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రస్తావించిన అంశాన్ని కూడా మనం చూసామండి. శేఖర్ గారు, మరణ శాసనం అనేది ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్లు, ఈ డైలాగులన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే పరిస్థితి. మన ఇప్పుడు మిగులు జిల్లాలో ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు, లేకపోతే అధికంగా రైన్స్ పడినప్పుడు ఖచ్చితంగా కిందకు వచ్చే పరిస్థితి. ఈ ప్రాజెక్టులు ఇవన్నీ నిల్వలేని పరిస్థితులు. ఇప్పుడు నేడు పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా పూర్తిగా అన్ని గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితులు వస్తుంది. అలాంటిది
కరెక్ట్ కాదు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇటు మరణ శాసనం రాశారు. మిగులు జనాల కిందకి వెళ్ళాల్సిందే కదా ఎప్పుడైనా. దాని గురించి అట్లా మాట్లాడటం అనేది పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అలాంటి విషయాల్లో కనుక రేపు స్వేచ్ఛ కనుక ఇస్తే మిగులు జలాల మీద రేపటి రోజున హక్కుగా మాట్లాడతారు. అది తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందిగా మారిద్ది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంకి వెళ్దాం, దాని మీద స్వేచ్ఛ ఇవ్వకూడదు అనేది ఇంకొక ప్రస్తావన కూడా వస్తూ ఉంది వీరశేఖర్ గారు. సార్ నీరు పల్లమే వెళ్ళిపోతుంది, పల్లమే. మీకు తెలంగాణకి వాటర్ కావాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కావాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఎంత వాటర్ వాళ్ళు చేసుకోగలుగుతారు, లేకపోతే ఇలాంటి పవర్ ప్రాజెక్టులు ఏమన్నా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దానికి పెట్టుబడులు అన్నిటితో పోల్చుకొని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కిందకెళ్ళి ఇప్పటి వరకు అంటే ఈ ఉభయ తెలుగు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం కిందకెళ్లే వాటర్ అన్నిటి సముద్రంలో కలిసిపోయే పరిస్థితిలో ఉంది. సముద్రంలో కలిసిపోతుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గోదావరి జిల్లా ఏ జిల్లాలో అయితే ఉన్నాయో తీర ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళే నష్టపోతా ఉన్నారు. ఇలాంటి మాటలు అనేది అది కరెక్ట్ కాదు. అది వాటర్ వెళ్ళే పరిస్థితిలో ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే తీరు అనేది ఉపయోగించుకోవాల్సిన పద్ధతి ప్రకారం అది ఎప్పటికీ ఈ జల వివాదం అనేది అన్ని రాష్ట్రాల మధ్య లేకపోతే అన్ని జిల్లాల మధ్య అన్ని చోట్ల ఉండేదే. కాకపోతే దీని పెద్దలు లేదా ట్రిబ్యునల్స్ వీటిని అనుసరించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం రెండు ఉభయ రాష్ట్రాలకి ఉందని చెప్పి తెలుసుకోవాల్సిన విషయం. ఓకే 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 మల్లిబాబు గారు, మల్లిబాబు గారు ఇక్కడ కాదన్నా అవునన్నా ఒక వార్త మాత్రం హల్చల్ చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆ చొరవతోనే కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళారు. తెలంగాణని పట్టించుకోకుండా, తెలంగాణ ముందు ప్రస్తావన తీసుకురాకుండా, కనీసం తెలంగాణ ప్రభుత్వం మాట్లాడకుండా కొంచెం స్పీడు పెంచారు ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలని బట్టి అనేటువంటి వార్త కూడా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంతో దాదాపుగా అంటే నాకు తెలిసి మే 20 ఆ టైంకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినట్టు కాంట్రాక్ట్స్ కూడా పిలిచారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. అక్కడే ఎక్కడో కొంత అనుమానం కూడా అక్కడే తెలంగాణకి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంతో ఉన్న సఖ్యత కానివ్వండి, అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కాబట్టి ఎక్కడో తెలంగాణ రాష్ట్ర అన్యాయం జరుగుతుంది, కావాల్సిన పర్మిషన్స్ కూడా కనీసం తెలంగాణకు చెప్పకుండా తీసేసుకుంటున్నారనేటువంటి ఒక అభద్రతాభావంలో తెలంగాణ రాష్ట్రం ఉందండి. కాదంటారా? లేదండి, అది పూర్తిగా తప్పండి. ఎందుకంటే బాబు గారు, నేను ఇందాక కూడా చెప్పాను, ఒకళ్ళకి నష్టం చేసి మనం లబ్ధి పొందాలనేది ఎప్పుడు ఆలోచించలేదండి. ఎప్పుడు తెలంగాణ కూడా తెలుగు ప్రజలు, మన ప్రాంత ప్రజలు అనే విధంగా ఉంటుంది తప్పితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 2 నెలలు ముఖ్యమంత్రిగా చేశారండి. మరి టెండర్లు పిలుస్తున్నారనే ప్రస్తావన వచ్చింది. చెప్తారు, ఏదైనా చెప్తుంటారండి. అంటే నేను అనేది ప్రతిపక్షాలలో కానీ లేకపోతే అక్కడ తెలంగాణలో కానీ ఒక దీనికోసం, ఒక స్పేస్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన నేను 10 నుంచి 20 రోజుల నుంచి నెల ముందు అయినా కూడా చర్చలు జరుపుకుందాం రండి మాట్లాడుకుందాం అని అంటున్నాడు తప్పితే బాబు గారు ఎప్పుడు కూడా మేము ముందుగా వెళ్తాం, కేంద్రంలో మేమున్నాము అనేది ఏ రోజు అనలేదు. అది తప్పండి. ఎందుకంటే అందరూ అనుమతి తీసుకొని యాజ్ టీజ్ గా అది బతంలాడుతానో బుద్ధగించుకోనో లేదు, మా రాష్ట్రానికి అవసరం, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం సస్సామలం అవ్వాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న కరువు పోవాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షనిజం రకరకాల ఎన్ని మూఢతలు పోవాలంటే ఈ ప్రాజెక్ట్ అవసరం. అంతే తప్పితే ఏదో వాళ్ళ మీద ఏదో సాధించడానికి, ఇక్కడ ఏదో ముక్తి సాధించడానికి అయితే కాదండి. మనకి ఇక్కడ ఉన్నది అవసరం అండి. వాళ్ళు రేపు ఎప్పుడో భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అక్కడ తెలంగాణలో కూడా. అది కూడా ఏంటి, ఎవరు లీడ్ తీసుకోకపోతే రెండో అతను ఇంకొక ఆయన అంటాడు. కాబట్టి చెప్తే అసలు వృధాగా మీరు ఇందాక ఆయన సార్ అన్నారు నీరు పల్లమెరుగు అని. నీరు పల్లమెరిగినప్పుడు నీళ్లు మిగతా జనాలు మిగతాది ఓన్లీ ఆ ప్రాజెక్టుకి పోయే వస్తే మిగతా వీళ్ళేమో ఆపలేరు కదా. సంవత్సరానికి 200 టీఎంసీలు తీసుకుంటున్నారు అందరూ. దాంట్లో ఇదేముందండి, 200 టీఎంసీలు పోతుంది, 2000 నుంచి 3000 టీఎంసీలు ఇక్కడ తీసుకునేది 200. మిగతా ఏదన్నా కానీ ఎవరు ఆపుతారండి? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ చర్చ జరగాలి. రాష్ట్ర సీఎంలు ఫస్ట్ ఒక అంశం మీద ఇదే అవుతారు, డిబేట్ అవుతారు, మళ్ళా దీని మీద ఎలా జరగాలి, ఎలా ఇది ఏంటి అనేది జరుగుతూ ఉండాలి. అది ప్రాసెస్. దానికి అక్కడ ఆయన హరీష్ రావు గారు అసలు పోకూడదు, రాకూడదు, అలా అది ఇదనంటే ఎట్లా సమస్య పరిష్కారం కావాలంటే
ఒక ఇద్దరు ఒక ఉన్నత స్థాయి ఇది కదా, ఇద్దరు సీఎంలు. ఉమ్, వాళ్ళు ఎవరు రాష్ట్రానికి ఎవరు అన్యాయం జరిగే విధంగా ఉండరు. ఎవరు రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకోవాలని చేస్తారు. రైట్, కరెక్ట్ సో కరెక్ట్. సో దాన్ని తప్పుగా వాళ్ళు ఎవరిదాన్ని మొండిగా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ని జగన్ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీకి ఎవరైతే అత్యంత ఆప్తులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే ఆయన హరీష్ రావు గారు. ఇక్కడున్న ప్రతిపక్ష నాయకుడు ఎంత పనికిమాలిన విధంగా వ్యవహరిస్తున్నారంటే ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలిగా, మా రాష్ట్రానికి మీకు నష్టం జరగకుండా మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి దీని మీద మీరు అడ్డు రావద్దు అని చెప్పాల్సింది పోయి అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్, ఈ ప్రాజెక్టే ఇదని మాట్లాడుతున్నారు. మరి ఎక్కడ మరి ప్రస్తుతం చూస్తే పర్యావరణ సంబంధించిన అనుమతులు ఏం లేదు ఈ ప్రాజెక్ట్కి, ఏదైతే ఉందో సిడబ్ల్యూసి కూడా గుర్తించలేదు అనేటువంటి వార్త ఈరోజు వస్తూ ఉంది. అలాంటప్పుడు అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ప్రస్తావన ఎందుకంటారు? ఇదండి ప్రస్తావన ఎందుకంటే ఒక ప్రయత్నం చేయకుండా ఉండరండి. ఈ రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశంతో ఇది చేస్తూ ఉంటారు. ఒక నిర్మాణం కట్టే అయినా బాబు గారు అంటే జనరల్ గా ఈ రాష్ట్రం బాగుపడాలి, దీనికి రక్షణ కవచంగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో కూడా అనేది ఆలోచించేది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని డిస్ట్రాయిడ్ మొత్తం అసలు విధ్వంసకారి ఆయన. వాళ్ళకి ఏముంది ఇంకా ఇలానే లేనిపోయిన ఎన్ని పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. మరి కేంద్ర బృందమే దీనికి అనుమతులు వద్దు, పర్యావరణ అనుమతులు లేవు దీనికి అన్నట్టు, దీనికి అసలు ఈ ప్రాజెక్టే వద్దన్నటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ఎవరన్నారండి ఆ ప్రతిపాదన తెచ్చారని? కేంద్రం వచ్చిన బృందమే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కానివ్వండి, అక్కడున్న సిడబ్ల్యూసి బృందం చెప్పింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటుంది పార్టీ? అసలు దాని మీద అటు కాదండి. ఇప్పుడు జనరల్ గా ఒక ప్రాంతానికి సంబంధించిన విషయాలన్నీ మన ప్రాంతంలో మన ఊర్లో మనకన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక సిడబ్ల్యూసి బృందం వచ్చిందన్నారు అనుకోండి, ఇగో వీటి వల్ల ఇది అని అంటారు. దానికి మన అధికారులు గాని మన వీళ్ళు గాని అందరూ క్లారిటీ ఇస్తారు. ఇది పనికిరాదు అని వాళ్ళు తేల్చారు అనుకోండి, అయ్యా ఇట్లా కాదు ఇది అనేది ఉంటది. వీళ్ళు కూడా ఒక చర్చ జరుపుతారు. ఇదిగోండి మీరు ఏ బేస్ మీద మీరు తోసిపుచ్చారో దీనికి అనుమతులు లేవు అది ఇది అనేది దానికి ఒక క్లారిటీ ఇస్తారు. ప్రతి దానికి ఒకటి వంక పెట్టుకొని ప్రతి దానికి ఒకటి పెట్టుకుని ప్రాజెక్టులే ఉండకూడదు, ప్రజలే బాగుపడదు అంటే ఎట్లా చేస్తామండి? అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలవరంకే చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు దాని మీద అనేక రకమైనటువంటి ఇప్పుడు మళ్ళీ దీనికి పోలవరానికి లింక్ బనకచర్లకు కలుపుతున్నారు ఆ లింక్ సంబంధించి. ఇప్పుడు మళ్ళీ దానికి ఏమైనా పోలవరం డిజైన్ మార్చారనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలతోనే ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ ఇక కొన్ని ప్రాంతాలు 30 ప్రాంతాల సమస్యలు అవుతుంటాయి. మళ్ళీ ఇప్పుడు పోలవరం లింక్ బనకచర్లకు పెడితే మళ్ళీ దాన్ని ఎలా డిజైన్ చేయాలని మళ్ళీ అప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి కదా. దీన్ని అసలు అంత సాహసం ఎందుకు చేస్తున్నారు? సాహసమే లేదండి. ఎందులో అయినా రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్రం బాగుపడాలి, ప్రజలందరూ చల్లగా ఉండాలి అంతే. ఏముంటుందండి ఆయనకి, ఏముందండి స్వార్థం? ఇప్పుడు ఎట్లా కాదండి, ఇప్పుడు 80,000 కోట్ల ప్రాజెక్ట్ అది జరిగితే కొన్ని లక్షల హెక్టార్లకి నీరు అందిద్ది, బాగుంటారు ప్రజలు. గొడవలు మానేసి కొన్ని కొట్లో ఫ్యాక్షనిజం మానేసి అంత అభివృద్ధి వైపు ఇది చేస్తూ ఉంటారు. దాన్ని చెడగొట్టడానికి వీళ్ళు ఇంకా 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 రాళ్ళు వేస్తూ ఉంటారు. వెనకటి కాలంలో అంటూ ఉంటారు ఏమని, ఋషులు వీళ్ళేమో లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారు యాగాలు, యజ్ఞయాగాలు. రాక్షసులు ఏం చేస్తుంటారండి, అవి చెడగొట్టాలి కాబట్టి అవి చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు, మన పని మనదే కదండి. ఎవరో రాక్షసులు వచ్చి చెడగొడతా ఉంటే మానుకొని మనకెందుకు లేని దారిని పోయి ఆయన గారుగా మన ముఖ్యమంత్రి గారు ఒక ముందులాగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటా ఉంటారు. ఈ నెల అభినందనలు ఇవన్నీ ఎన్ని కామన్, వాళ్ళకి అదే పని, మనకి ఇది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే మల్లిబాబు గారు, రెండు రాష్ట్రాలు ప్రాబ్లం ఏదైతే ఉందో నీటి సమస్య మీద ఉన్నప్పుడు కేంద్రం అనేది ఇన్వాల్వ్ అవ్వాలి, ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, కేంద్రం అనేది న్యాయం చేయడం తప్పులేదు, ఇద్దరు సీఎంలు వెళ్ళటంలో తప్పులేదు అన్నారు. పక్క బీజేపీ పార్టీ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీ రాష్ట్ర యొక్క బాగోగులు కోరుకోవాలి, రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి. కాబట్టి ఈ బనకచర్ల విషయానికి వచ్చేటప్పటికి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఇటు పక్క ఆంధ్రాలో బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. మరి ఏ విధంగా న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు? అండి ఏది ఒకే రోజు అండి, అన్నప్రాసం రోజు ఆవకాయ తినిపిస్తాం, అట్లాగే నిదానంగా 1 to 1 చిక్కుముళ్ళు ఉంటాయి, వాటిని విడిదేస్తా ఉంటారు, మనం ముందుకు వెళ్తా ఉంటాం. అంతేగాని ఒకే రోజు అన్ని సమస్యలు ఏదో ఒక గంట భేటీలోనో 2 గంటల భేటీల్లోనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రారు అన్నారు. కానీ
ఆయనకి ఏదో ఆలోచన ఉంటేనే కదా వచ్చింది, చర్చలకు వచ్చింది. దానికి ఆయన రాష్ట్రానికి సార్ ఒక మధ్యలో వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో ఎప్పుడు కూడా గొడవ పడవద్దనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేసి ఇద్దరు అండర్స్టాండ్ మీద పోవాలనే ఉద్దేశంతోనే తప్ప వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు వేలారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయం రాకుండా ఉండటం కోసమే కేంద్రాన్ని కోరి ఫిర్యాదు చేసి యూనివర్సిటీ కోసం ట్రై చేస్తుందే తప్ప మా ఇద్దరి మధ్యన ఎటువంటి ఇది లేదు. ఆంధ్రప్రదేశ్ తో కూడా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు వాళ్ళు గొడవ పడ్డారు జరిగింది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర జనశక్తికి మాత్రం ఫిర్యాదు చేసింది మేమే. ఎందుకు చేశాము? గొడవ పడొద్దు, అందరం కలిసి ఒకే కుటుంబం నుంచి విడిపోయినాం కాబట్టి మేము వాడుకున్నది మిగిలనే పదం వాళ్ళు అంటున్నారు, మేము వాడుకున్న తర్వాత మీకు పంపిస్తాం అనే దాని మీద కొంచెం డిస్కషన్ జరిగింది. రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలనే కేంద్రంతో ఫిర్యాదు చేసి ఎప్పటికీ ప్రాబ్లం ఉండకూడదు అనేది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం చేయాల్సింది, చేయలేకపోయింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అది చేసి ఏమి మాట్లాడలేక, కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం గారు వచ్చినా కూడా ఆయన సపోర్ట్ చేయక, ఇవన్నీ ఎప్పుడన్నా ఇప్పుడు కేంద్రం దగ్గరకు మేము ప్రతి విషయంలో ఈ జలవ్యక్తి ఈ సమస్య కాకుండా కొన్ని నిధుల కోసం మేము ప్రతిసారి వెళ్తున్నాం, పిఎంను కలుస్తున్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు, అన్ని విధాలుగా మనం ముందుకెళ్తున్నామే తప్ప మాకెక్కడ కొంచెం ఈ నేల దగ్గరే ఉంది. దీన్ని కూడా కేంద్రం తీసుకొని ఎన్ఓసి ఇచ్చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేస్తారనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, మాకు ఉంది. ఎందుకంటే గతంలో నిర్మించిన కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు కానివ్వండి, తెలంగాణలో అనేక ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కడ దానికి సంబంధించి అడ్డంకులన్నీ సృష్టించలేదు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని కేవలం ఇందాక మన మల్లిబాబు గారు చెప్పినట్టు ఈ ప్రస్తావనని కేవలం రాజకీయంగానే వాడుకుంటున్నారు, కానీ వాస్తవంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేటువంటి ప్రస్తావన కూడా అర్థం అవట్లేదా? తెలంగాణ అట్లా ఎప్పుడు ఆలోచించలేదు సార్. తెలంగాణ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మేము కంప్లైంట్ ఫిర్యాదు చేసింది మేమే, ఆయన గారికి తెలుసు. ఇందాక సార్ బులిబాబు గారు అన్నట్టు కూడా ఎవరిని ఆయనకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్నుంచి ఎడిపోయినాయి ఆయనకి వాళ్ళకి తెలియదా అండి? చంద్రశేఖర్ గారు చేసిన నాశనాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుకొని కేంద్రానికి ఫిర్యాదు చేసి అప్పుడు కూడా అడ్డంకి గెలకలేదు. కేసీఆర్ కి ఆయన పడక ఇది జరిగిందే తప్ప ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి మాట వారు కాదన్నారు. కాకపోతే రాజకీయంగా ఏంటంటే ఒక ఒప్పందం అనేది ఉంటే మంచిది అనేది రానున్న రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఒప్పందం కోసం ప్లాన్ చేశారే తప్ప వేరే ఆలోచన లేదు. అవును, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావించాల్సి నాకు రాజకీయాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, అవసరమైతే నేను ఎంత దాకా వెళ్తాను, రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఎవరైనా ఎంత ఇంపార్టెంట్ అయినా అనేది పదే పదే ప్రస్తావిస్తుంటారు, కాదంటలేదు. కాకపోతే ఈరోజు ఏదైతే ఈ బనకచర్ల సంబంధించినటువంటి విషయంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసినప్పుడు ఎటువంటి వార్తలు బయటకు వస్తాయా, ఇది అసలు కన్క్లూజన్కి వచ్చిద్దా, ఎందుకంటే సిఆర్ పార్టీలు ఈ సమస్యని పరిష్కరించగలుగుతారా అనేటువంటి వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటు పక్క ఏపీ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చేటప్పటికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చాలా ఆహ్లాదకరంగా జరిగింది వాతావరణము, దీనికి సంబంధించినటువంటి ఏదైతే నీటి వివాదాల మీద జల వివాదాల మీద ఈ నెల 21 లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నాము. హైదరాబాద్లో వచ్చేటప్పటికి గోదావరి సంబంధించినటువంటివి, అమరావతిలో వచ్చేటప్పటికి కృష్ణానది సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నాము, తొందరలో దాని గురించి సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి విషయాన్ని నిమ్మల రామానాయుడు గారు ప్రస్తావించారు. ఇటుపక్క రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి అసలు ఏపీ సీఎంతో ఈ బనకచర్ల ప్రస్తావన లేదు, అటువంటి టాపిక్ అసలు ఏపీ పెట్టనే లేదు, అటువంటి ప్రతిపాదన ఎపెక్స్లో అసలు ఎపెక్స్ మీటింగ్ కాదు, ఇది ఎపెక్స్లో ప్రస్తావన లేదు, ఇది కేవలం ఫార్మల్ మీటింగ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ వ్యత్యాసానికి ఎలా అర్థం చేసుకోవాలి దయాకర్ గారు? మీరు అన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప ఎక్కడ కూడా ఎప్పుడు అదే ఆలోచన సార్. మళ్ళీ ఒక్కసారి మీది వాయిస్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, అది డిస్టర్బెన్స్ వచ్చింది, నాకు అర్థం కాలేదు.
ఏదైతే మీరు ఇందా చెప్పినట్టే ఓకే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి మొదటి నుంచి మాట్లాడుతున్నారు. నాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నాకు రాజకీయంగానో లేకపోతే ఉన్న స్నేహం పాత స్నేహాలు నాకు ప్రధానం కాదు, అవసరమైతే దీనికోసం ఎవరితోనైనా ఫైట్ చేస్తాను. మీరు అన్నట్టుగానే నిధులు తీసుకురావడంలో విషయంలో కూడా అవసరమైతే నరేంద్ర మోడీ 4 సార్లు కాదు 400 సార్లు కలుస్తాననే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అదే మాట మీద స్టాండ్గానే గట్టిగా నిలబడ్డారు. ఈ బనకచల్ల విషయంలో కూడా అనేక రకమైన న్యాయ సలహాలు కూడా తీసుకుని ఢిల్లీకి వెళ్ళారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే 2 రాష్ట్రాల సీఎంలు కలిసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నిమ్మల రామనాయుడు మాట్లాడిన మాటలకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే వ్యత్యాసం చెప్తున్నాను. నిమ్మల రామనాయుడు గారు వచ్చేటప్పటికి బయటకు వచ్చి ఈ నెల 21 లోపు ఈ సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించి ఒక కమిటీ వేయబోతున్నాము. ఈ కమిటీకి సంబంధించి కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి గోదావరి జలాలకు సంబంధించి, ఇటు అమరావతికి సంబంధించి వచ్చేటప్పటికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయబోతున్నాము. దీని గురించి సమస్య పరిష్కరించుకుంటాం, మంచి వాతావరణంలో జరిగింది అంటున్నారు. ఒక రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి అసలు ఏపీ సీఎంతో బనకచల్ల ప్రాజెక్ట్ ప్రస్తావన లేదు, అటువంటి ప్రస్తావన ఏపీ రాష్ట్రం తీసుకురాలేదు. ఇది అసలు ఎపిక్స్ సంబంధించినట్టు ప్రస్తావన కాదు, ఎపిక్స్ మీటింగే కాదు, ఇది ఫార్మల్ మీటింగ్ జరిగింది అంతే, జల వివాదాల సంబంధించి పరిష్కరించుకుంటాం కానీ అసలు ఇలాంటి ప్రస్తావన లేదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం నేను బయట ఉన్నాను. మా సీఎం గారు ఇందాక చెప్పిన అంటే అక్కడ కలిసి బయటకు వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెడతా అన్నారు. దీని మీద ఏం మాట్లాడాము, ఏం జరిగిందనే దాని మీద ప్రెస్ మీట్ పెడతా అన్నారు. ఈ రోజు వరకు ఇప్పటి వరకు స్టిల్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర కూడా బయటకు వచ్చాక ఆ విషయం ఏమి మాట్లాడలేదు అనడానికి కూడా మనకి న్యూస్ ఏమి అందలేదు. మాకున్న సమాచారం ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే మాకున్న సమాచారం ప్రకారం బనకచర్ల మీద కానీ ఏ దాని మీద అయినా కానీ నేను ఏదున్నా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతాను హైదరాబాద్ వచ్చాక అన్నారు. నాకున్న ఇంటిమేషన్ ఇది సమాచారం. ఒక 13 అంశాలకు సంబంధించిన ఎజెండాని ప్రతిపాదించారండి జలశక్తి శాఖ ముందు తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చేటప్పటికి కేవలం ఒకటే పాయింట్ బనకచల్ల, కానీ తెలంగాణకు సంబంధించిన 13 అంశాలని ప్రస్తావించారండి. అక్కడ వాళ్ళు ముందు పెట్టారు జలశక్తి శాఖ ముందు. దాంట్లో వచ్చేటప్పటికి ప్రధానంగా చెప్పుకుంది మాత్రం శ్రీశైలం జలాలు వేరే బేసిన్కు తరలించొద్దు, ఇది మెయిన్. తర్వాత సమ్మక్క సాగర్ సహా పలు ప్రాజెక్టులను అనుమతులు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలను ఏపీని ఒప్పించాలి. కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటివి తెలంగాణ వాదనలను ఏపీని ఒప్పించాలి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులకు ఏపీ సహకరించాలి. తర్వాత తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి. పోలవరం తరహాలోనే ఇచ్చంపల్లికి కేంద్రం నిధులు ఇవ్వాలి. ఇది మెయిన్ ప్రధానంగా అండి 13 అంశాల్లో. ఇది తెలంగాణ సంబంధించిన ప్రపోజల్. ఆంధ్ర మాత్రం ఒకటే పాయింట్ అండి, ఓన్లీ బనకచల్ల. రైట్, సరే దీని గురించి వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం లేదా? ఓకే దయాకర్ గారు కంటిన్యూ చేయండి మీరు. సార్ దీని మీద మనకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 సమస్యల మీద పోయాము. వారు వచ్చిన బనకచర్ల అంటున్నారు. నాకున్న ఇంటిమేషన్ ఒక బనకచర్లే కాదు, వాళ్ళకు కూడా ప్రాజెక్టుల మీద కొన్ని నిధుల కోసం మాట్లాడాలనే మీద వచ్చారు. ఒక బనకచర్ల మీద అయితే రాలేదు నాకున్న సమాచారం ప్రకారం. అంటే అవి మెయిన్ ఎజెండా బనకచర్ల అండి. కాకపోతే చిన్న ఏం అప్లై చేశారంటే వాళ్ళు కూడా ఈ రిజర్వాయర్ నుంచి ఏదైతే కాలువలకు వెళ్తుండే కదా నీటికి సంబంధించి వెళ్ళే చోట్ల మాత్రం టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేశారు ఏపీకి సంబంధించి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మరమ్మతుల విషయం కూడా ప్రస్తావనకు తెచ్చారండి. కానీ ఇది ఎజెండా కాదు, వాళ్ళు జలశక్తితో సంబంధం మాట్లాడుకున్నట్టు కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇబ్బందులు మాత్రం చర్చించుకున్నారు. ప్రధాన ఎజెండా మాత్రం బనకచల్లనే. ఓకేనండి, దాని గురించి మనం మల్లిబాబు గారి దగ్గరికి వెళ్దాం. 100% దాని గురించి ఏనండి. ఇప్పుడు అక్కడ ఆయన 13 అడిగారు, 13 ప్రాజెక్టుల గురించి. మేము ఎప్పుడు కూడా తెలంగాణకి ఇది వద్దు అది వద్దు అనేది ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం తెలంగాణకు కూడా అన్యాయం జరగదు. ఇక్కడ లాభం పడాలని చూస్తారు తప్ప ఆ లాభం ఏంటి, దానికున్న సోర్సెస్ ఆయన ఎత్తులు పట్టుకుంటారు. ఏంటి వృధా జలాలు వేస్ట్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ఇది చేస్తున్నారు అంతే తప్పితే ఏదో వాళ్ళ కుండలో నీళ్లు మేము అడగట్లేదండి. ఆరబోసే వాటిని మేము ఇది చేస్తున్నాం. మొన్నటిదాకా 2 తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కాబట్టి అతను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అలాగే న్యాయబద్ధంగానే ఉంటాయండి ఆలోచనలు. న్యాయబద్ధంగా ఉంటది. ఆయన కూడా వేరే విధంగా చూపించాలని ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ గాని. ఎందుకంటే ఇక్కడ ఉన్న సీఎం ఉన్నాడు కదా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ ఏ అంశం మీదైనా సరే రాష్ట్రానికి నష్టం జరిగే అంశం మీదే చర్చ మాట్లాడతారు తప్పితే రాష్ట్రానికి లాభం జరిగే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరిగేది ఇదేం లేదు. కానీ
బాబు గారు 2 రాష్ట్రాలకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటాడు తప్పితే ఏ రోజు కూడా ఇది లేదు. 2 వాళ్ళు 13 కాదండి 20 పెట్టుకున్నానండి. ఎవరు వద్దంటారు? ఎవరికి నష్టం లేకుండా చూసుకుందాం, ఆయన ముందుకెళ్తాడు. ఇంత ముందు ఏ దాంట్లో కూడా అడ్డంలా. బట్ మాకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జీవనాధారం కాబట్టి దీనికి అడ్డు చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఏదో చేసి ఇక్కడ మేట నొక్కితే అక్కడ బొలుగుతా ఉంటారు. మీరు ఎట్టు మాట్లాడండి. ఎందుకంటే రాయలసీమలో వెనకబోటుతనాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఆయన రౌడీజం, గూండాయిజం, ఫ్యాక్షనిజం అన్నిటిని అక్కడ వాడుతూ ఉంటాడు. అక్కడ కొంచెం ఎక్కువ సీట్లు వచ్చినాయి గతంలో కూడా ఎక్కువగా. ఇప్పుడు ఆర్థిక ఇప్పుడు నీళ్ళు వచ్చి ఆ ఏరియాకి నీళ్ళు వచ్చి అంతా వచ్చి ఆర్థిక సమానత అందరూ సాధించారు అనమాట. అందరూ ఒక రకంగా వాటర్ వచ్చిందంటే అది ఎంత బలం అండి పొలాలకి. అందరూ ఇదవుతారు, బాగుపడతారు. అప్పుడు మన మాట వినేవాళ్ళు లేరు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ ఈయన చెప్పిన వాటన్ని అక్కడ పాటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవాలి. చెప్పినట్టుగానే ఎగువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాడుకున్న నీటిని దిగువ రాష్ట్రాలకు వదిలేసే సమయంలో ఎగువ రాష్ట్రాలు ఇస్తేనే కదా దిగువ రాష్ట్రాలు వాడుకునేది. వృధాగా అయిపోయే నీటిని సముద్రంలో కలవకుండా ఒక ప్రాజెక్ట్ కడతాం. దీంట్లో రాజకీయంగా వచ్చేటువంటి చిక్కులే తప్ప ప్రజలకు చెప్పినట్టు రైతులకు వచ్చే చిక్కులు ఏమలేవని అర్థమవుతుంది. మరి దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కొంత ఇబ్బంది పడుతుంది? దాని గురించి మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకుని ఒక ప్రస్తావన ఒక అంశానికి వస్తే సిఆర్ పాటిల్ ముందే ఉన్న 4 రోజుల్లో దాని గురించి ఒక కన్క్లూజన్ వస్తేనే మంచిది 2 తెలుగు రాష్ట్ర ప్రజలు. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు దయాకర్ గారికి, అదేవిధంగా మల్లిబాబు గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలండి. ఇదండి, ఏదేమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈరోజు ఢిల్లీలో సిఆర్ పాటిల్ ముందు సమావేశమయ్యారు. సమావేశం తర్వాత దాదాపు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చర్చ జరిగినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. ఏమైనా బనకచల్ల వివాదం మాత్రం ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదనే అంశాన్ని కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు మాట్లాడుకున్నారు. ఈ నెల 21 కమిటీని ఏర్పాటు చేస్తున్నా అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఏదైనప్పుడుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాజెక్టుపై ఒక అవగాహనకు వచ్చి మంచి సద్దుదేశం వెళ్ళాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నెట్ టీవీ.